వచ్చాక అన్నదాతకు అండగా ఉంటాం. 50 రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యాంత్రీకరణ, రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా 90% సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో నేను ఒకటే కోరుతున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి. దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాగు పద్ధతులు మారాలి. ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే 20 ఏళ్లకు మునుపు ప్రారంభించా. ఈరోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క కోస్టల్ ఆంధ్రాలో అక్వా, రాయలసీమలో హార్టికల్చర్, మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు రైతుల జీవితాలనే మారుస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, సీమలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా 3 విడతల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.